శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం. ఈరోజు మనము శని వక్రగతి నుంచి మార్గీయ స్థితి లోపల రాబోతున్నాడు. 28 నవంబర్ రోజున వస్తాడు. మీన రాశిలో శనిదేవుడు గోచరం అయితే నడుస్తుంది. శని ఇన్ని రోజులు వక్రగతిలో ఉండడం అయితే జరిగింది. ఒక విషయం తెలుసుకోండి, శని ప్రభావం చాలా ముఖ్యంగా ఉంటుంది. మంత్లీ అలాగే ఇయర్లీ ఎప్పుడైతే రాశి ఫలాలు చూస్తారో అప్పుడు శనిది కారకత్వం చాలా ముఖ్యంగా చూడాల్సి వస్తుంది. డైలీ రాశి ఫలాల్లో ఓకే పర్వాలేదు, కానీ మంత్లీ అలాగే ఇయర్లీ రాశి ఫలాల లోపల శని స్థితి, శని నక్షత్ర పరివర్తన, శని డిగ్రీ పరివర్తన కూడా చాలా ముఖ్యంగా ఉంటుంది. ఎందుకంటే శని కర్మకారకుడు, శనిదేవుడు కర్మకారకుడు. కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తి కర్మ వేరే వేరేలా ఉంటుంది అని ప్రతి ఒక్క రాశి అలాగే భావ అనుసారంగా శనిదేవుడు ఫలితాలు వేరే వేరేలా ఇస్తుంటారు. ఎగ్జాంపుల్ మీరు గమనించినట్లయితే మేషరాశికి శని వేరే భావాది కారకత్వుడు అవుతాడు, అలాగే వేరే రాశి వారికి వేరే భావాది కారకత్వం పొందుతుంటారు. అంటే ఇక్కడ భావం అనుసారంగా దాని పనులు కూడా చేంజెస్ అయితే అవుతుంటాయి. కానీ నేచర్ది సాటర్న్ కనుక మీరు తెలుసుకోవాలనుకున్నట్లయితే నేచర్ సాటర్న్ది ఒకటి ఏంటంటే కర్మ, అలాగే దాని రిజల్ట్స్. అన్ని నెగటివ్ ఎఫెక్ట్స్ కనుక ఉన్నట్లయితే డిలే రిజల్ట్స్ ఇస్తుంటాడు. అన్ని బద్ధకాన్ని చాలా పెంచుతుంటారు. ఏ పని ఎప్పుడు సమయాన్ని కానివ్వడు. అని చేసిన పనికి గుర్తింపు అంత ఈజీగా రాదు. ఒక మాట చెప్తా, మీకు అర్థం చేసుకోండి. కొందరు ఏం పని చేయకపోయినా వాళ్ళు అనుకున్న పనులు తొందరగా అవుతాయి. కొందరు చాలా చాలా కష్టపడి ఉన్నా కూడా వాళ్ళ పనులు అంత ఈజీగా అవ్వవు. డిఫరెంట్ ఆఫ్ సాటర్న్ వల్ల అవుతుంది. ఎందుకంటే శని వల్లనే ఇది అవుతుంది. జాతకంలో శని స్థితి సరిగ్గా లేకపోయినట్లయితే, శని పైన ఇంకా పాపగ్రహాలు కనుక సంబంధం దృష్టి యోగం కనుక ఉన్నట్లయితే ఇది యాక్చువల్లీ జరుగుతుంటూ ఉంటుంది. ఓకే, ఇప్పుడు శని ప్రభావం ఎలా ఉండబోతుంది ప్రతి ఒక్క రాశి వారికి మనం ఇప్పుడు రాబోయే రోజు ఇప్పుడు తెలుసుకోవడానికి మనం ప్రయత్నించుదాం. కుంభరాశి. కుంభరాశి వారికి శని ప్రభావం ఎలా ఉండబోతుంది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము. మీ రాశాధిపతి అవుతాడు, అలాగే మీ ద్వాదశాధిపతి కూడా శనిదేవుడే అవుతాడు. అని ఈ ప్రభావం ఏదైతే ఉందో ప్రత్యేకంగా మీరు రాశి నుంచి కూడా తెలుసుకోవడానికి ప్రయత్నించండి. అలాగే మీ లగ్నం ఏదైతే ఉందో అది కూడా తెలుసుకోండి. నేను మామూలుగా మీకు ఎందుకు చెప్తున్నా తెలుసుకోండి. లగ్నము రాశి ఉన్నట్లయితే ఇఫెక్ట్ భయంకరంగా అంటే కొద్ది తీవ్రంగా ఉంటుంది. లగ్నం వేరే రాశి వేరే ఉన్నట్లయితే కొద్దిగా 70 to 60% ఏదైతే దీని ప్రభావం ఉంటుంది. నేను ఎందుకు ఈ మాట ఎప్పుడు తెలుసుకోండి. శని రిజల్ట్ చూసేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ లగ్నం చూసుకోండి. మీరు లగ్నం దశ బేస్ ఏది నడుస్తుంది అని, లగ్నం శనికి మైత్రి సంబంధం ఉందా లేదా చూసి శని ప్రభావం తెలుసుకోండి. ఒక ఎగ్జాంపుల్ చెప్తే తెలుసుకోండి. మీ లగ్నం తులా లగ్నం, రాశి కుంభరాశి. ఈ శని ప్రభావం మీకు అంత బ్యాడ్లీ ఉండదు. ఈ శని ప్రభావం మీకు అంత బ్యాడ్లీ ఉండదు. మీది కర్కాటక లగ్నము కుంభరాశి ఉన్నట్టయితే కొద్ది ప్రాబ్లమ్స్ అవుతాయి. 100% కొద్ది ప్రాబ్లమ్స్ తీవ్రంగానే ఉంటాయి. అలా ఇలా కాకుండా కొద్ది తీవ్రంగానే మీరు చూడాల్సి వస్తుంది. ఓకే, ఇప్పుడు రాబోయే రోజులు దీని ప్రభావం ఎలా ఉండబోతుంది తెలుసుకుందాం. రాశాధిపతి ఇన్ని రోజులు వక్ర స్థితిలో ధనస్థానంలో మీన రాశిలో అయితే గోచరం నడిచింది. 28 నవంబర్ తర్వాత ఆ రాశిలోనే ఉంటాడు. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా రిట్రోగేట్ అవుతాడు. కానీ ఈ మార్గి డైరెక్ట్ లోపల ఏదైనా చేంజ్ ఉందా అంటే ఒక విషయం తెలుసుకోండి. డిగ్రీ లోపల చేంజెస్ అయితే అవుతాయి. శని దేవుడికి ముందుకు వెళ్తున్నారు అంటే ఆ భావం నుంచి ముందుకు వెళ్తున్నారు. ముందుకు వెళ్ళే కొద్దీ కొన్ని చేంజెస్ కూడా అవుతూ ఉంటాయి. ఎప్పుడు తెలుసుకోండి. రెట్రోగేట్ అంటే మళ్ళీ వెనకకు రావడం, మీ రాశిలో రావడం. ఇప్పుడు డైరెక్ట్ ముందుకు వెళ్ళడం అంటే కొన్ని మీరు అనుకున్న పని లోపల ముందుకు తీసుకెళ్తుంటారు. అందులో రాశాధిపతి వక్ర స్థితిలో ఉంటే అది అంత మంచిది కాదు. కానీ దీనికి ఒక బలం కూడా ఉంటుంది. ఎందుకంటే వీళ్ళ పవర్ చాలా ఎక్కువ ఉంటుంది. రెట్రోగేట్ ప్లానెట్ దగ్గర ఎప్పుడు కూడా కొద్ది పవర్ ఎక్కువగా ఉంటుంటాయి. మీరు అది గోచరంలో కావచ్చు, బై బర్త్ హోరోస్కోప్లో కావచ్చు, కొద్ది వాళ్ళ దగ్గర పవర్స్ అయితే ఎక్కువగా ఉంటాయి. కానీ డిపెండ్ ఆన్ మళ్ళీ చెప్పాను లగ్న అలాగే రాశి బేస్ అయితే ఉంటుంది. కానీ ఇప్పుడు మీరు 12th లార్డ్ సెకండ్ హౌస్లో ఉండడం వల్ల ఇన్ని రోజులు మీరు గమనించినట్లయితే రెట్రోగేట్లో సాటర్న్ ఎప్పుడైతే ఉంచాడో అప్పుడు మీరు ఆర్థిక పరంగా అలాగే కెరియర్ పరంగా చాలా డౌన్ఫాల్ అయితే చూడడం జరిగింది. వాటేసే ఏనండి ఆర్థిక క్షమించండి వీడియో మధ్యలో రావడం జరిగింది. మీలో ఎవరైనా జ్యోతిషం కనుక నేర్చుకోవాలని అనుకున్నట్లయితే తప్పకుండా నేర్చుకోండి. 15th డిసెంబర్ 2025 రోజున జ్యోతిష క్లాసెస్ అయితే మొదలబోతున్నాయి. ఆస్ట్రాలజీ విద్య అని మనం క్లాసెస్ మొదలు పెట్టబోతున్నాం. 2 years అయితే ఇది కోర్స్ అయితే ఉండబోతుంది. ఎవ్రీ సాటర్డే అలాగే సండే ఈ క్లాసెస్ మనం రన్నింగ్ చేస్తుంటాము. సాటర్డే ఓన్లీ స్పిరిచువల్ సబ్జెక్ట్ గురించి మాట్లాడతాము. సండే ఓన్లీ ఆస్ట్రాలజీ గురించి అయితే మనం మాట్లాడడం జరుగుద్ది. ఈ జ్యోతిష శాస్త్రం లోపల బేసిక్ నుంచి అడ్వాన్స్ వరకు
మీకు ప్రతి విషయం పట్ల చాలా సూక్ష్మం లోపల వివేచన చేయడం జరుగుద్ది. ఇందు లోపల పరాశరి ఆస్ట్రాలజీ, కృష్ణమూర్తి జ్యోతిషం, జెమిని జ్యోతిషం, నాడీ జ్యోతిషం, అదే రకంగా ఆస్ట్రో వాస్తు, ఆస్ట్రోనమరాలజీ, ఆస్ట్రో థెరపీల్ రెమెడీస్ ఏవైతే ఉన్నాయో ఇందులో అన్ని బేసిక్ నుంచి అడ్వాన్స్ టూల్స్ వరకు మీకు చెప్పడం జరుగుద్ది. కానీ క్లాస్ టైం ఏదైతే ఉందో ఆన్లైన్ లోపల ఉంటుంది కాబట్టి మీకు లైవ్లో ఉండాల్సిన అవసరం ఉంది. ఒకవేళ మీరు లైవ్లో లేకపోయినా కూడా క్లాసెస్ రికార్డ్ మీకు ఇవ్వడం జరుగుద్ది. మీలో ఎవరైనా జ్యోతిషం నేర్చుకోవాలని కనుక ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే తప్పకుండా డిస్క్రిప్షన్ లోపల లింక్ ఇవ్వడం జరిగింది. రిజిస్ట్రేషన్ ఫామ్ అక్కడ మీరు ఫిల్ చేసి పెట్టుకోండి. క్లాసెస్ తొందరగా జాయిన్ అవ్వడానికి ప్రయత్నించండి. ఇక మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో క్యారీ చేయండి. పరంగా అలాగే కెరియర్ లోపల కొద్ది డౌన్ఫాల్ అయితే చూడడం జరిగింది. అది మొత్తం అయితే అయ్యర్లకు తెలియదు, కానీ నా దీని ప్రకారంగా అయితే మొత్తం అయితే కాలేదు, కానీ అంతవరకు అయితే వచ్చారు, కానీ మొత్తం అయితే అవ్వలేదు. నేను ఆర్థిక పరంగా అలాగే కెరీర్ లోపల దీని గురించి ఎందుకు చెప్పా, సాటర్న్ 10th ఆస్పెక్ట్ 11th హౌస్ పైన ఉండేది. 11th హౌస్ పైన అని సాటర్న్ అది 3rd ఆస్పెక్ట్ 4th స్థానం పైన ఉండేది. ఈ 4th అలాగే 11th ఈ 2 హౌస్లు ఏవైతే ఉన్నాయో ఇవి చాలా ఇంపార్టెంట్ కీ రోల్ ఉంటాయి మన లైఫ్ లోపల. 4th స్థానం ఇది మన మనస్థానం, మనస్థితి, ఒక వ్యక్తిది మనస్థితి ఎలా ఉంటుందని చెప్పొద్ది. 11th హౌస్ ఇది ఏదైతే ఉంది మనకు రావాల్సింది ప్రాప్తి యోగం అంటారు, అంటే మనకు దక్కాల్సింది. ఆ 2 చోటు కనుక సాటర్న్ ప్రభావం ఉంటే జాతకుడికి విరక్త భావన చాలా గట్టిగా వచ్చుద్ది. విరక్త భావన చాలా గట్టిగా వచ్చుద్ది అంటే అరే ఇంత చేసినా అవ్వట్లేదు కాబట్టి చేయాల్సిన వదిలేయాల్సింది. సపోజ్ నేను ఇప్పుడు ఏదైతే చేస్తున్నాను అనుకోండి, దాన్ని వదిలేస్తుంటారు. వదిలేసాం, ఇది మనతో అవ్వట్లేదు కావట్లేదు చూద్దాం తీక, ఇంత చేసినా కూడా జరగలేదంటే దేవుడు కూడా బహుశా అది ఇష్టం లేదనుకొని ఉంటుంటారు. కానీ శనిదేవుడు ఇలా ఉన్నా కూడా కొన్ని మంచివి చేస్తాడు. ఎందుకంటే రాశాధిపతి కదా, మిమ్మల్ని ఎప్పుడు అంత ఓటమిని కానివాడు, మిమ్మల్ని కింద పడేస్తాడు, కానీ తనే మళ్ళీ మిమ్మల్ని ఎక్కేస్తాడు కూడా, అంటే పైకి కూడా తనే మిమ్మల్ని లాగుతాడు. కాబట్టి అంతా భయపడాల్సిన అవసరం లేదు. రాబోయే రోజుల్లో 3 విషయాల లోపల మీకు చేంజెస్ తప్పకుండా అవుతాయి. ఇన్వెస్ట్మెంట్ రాబోయే రోజుల్లో చేయాల్సిన పరిస్థితి చాలా తప్పని స్థితి లోపల కనపడుతుంది. అవసరం అయితే చూసుకొని సలహా తీసుకొని చేయండి. 2వది ఫ్యామిలీ ఇష్యూస్ రాబోయే రోజుల్లో క్రియేట్ అవుతాయి. వాట్ ఈస్ ఏ ఫ్యామిలీ ఇష్యూస్ రాబోయే రోజుల్లో క్రియేట్ అవుతాయి. ఐ లైక్ దట్ అని మీకు మాట చెప్పాలంటే ప్రాపర్టీ వల్ల కావచ్చు, ఆస్తి వల్ల కావచ్చు, లేకపోతే కుటుంబం లోపల బ్రదర్ సిస్టర్స్ వల్ల కావచ్చు, మదర్ ఫాదర్ కావచ్చు, రిలేషన్షిప్ లోపల అంటే కుటుంబం లోపల రిలేషన్షిప్స్ ఏవైతే ఉంటాయో దానివల్ల కావచ్చు, కొద్ది మిస్అండర్స్టాండింగ్, కొద్ది ప్రాబ్లమ్స్ అయితే అవుతాయి. కానీ దానివల్ల మీకు అంత ప్రమాదం అయితే జరగదు, ఇది ఒకటి తెలుసుకోండి. 3rd పాయింట్ ఏంటంటే సేవింగ్స్ అవ్వవు. నేను ఇప్పుడే కాదు, నేను జాతకంలో కావచ్చు, గోచరంలో కావచ్చు, శని దేవుడు ఎప్పుడైతే 2వ భావంలో ఉంటాడో ఆ చోట డబ్బు సేవింగ్ అస్సలు అవ్వదు. 4 గ్రహాలు ఉన్నాయి, వాళ్ళు ఏ భావంలో అయితే ఉంటారో ఆ భావానికి సంబంధించిన ఏవైతే పాజిటివ్ ఇవి ఉంటాయో అవి దగ్గర మన దగ్గర సేవింగ్స్ ఉండవు, కానీ అవసరమైతే ఆటోమేటిక్గా వస్తాయి. సాటర్న్, రాహు, కేతు అలాగే సూర్యుడు మన దగ్గర ఏమి ఉంచారు వీళ్ళు ఆ భావాలు ఉన్నట్లయితే. ఎగ్జాంపుల్ చెప్తా, సాటర్న్ 7th హౌస్లో కనుక ఎవరిదైనా ఉన్నట్లయితే భార్య జీవితంలో ఉన్నప్పుడు విలువ తెలిసి రాదు. క్షమించండి, మధ్యలో రావడం జరిగింది. ఎవరైతే మీ జాతకం గురించి, జాతకంలో ఉన్న గ్రహాలు భావ అనుసారంగా వాళ్ళ ప్రభావం మన జీవితం పైన ఎలా ఉంటుంది తెలుసుకోవాలనుకున్నట్లయితే ఓకే, దాంతోపాటు జాతకంలో రాబోయే దశ అంతర్దశ రాబోయే 10 సంవత్సరాలు ఎలా ఉండబోతుంది తెలుసుకోవాలనుకున్నట్లయితే, లేకపోతే మన జీవితం లోపల ఎప్పుడు ఎలాంటి సమయం రాబోతుంది, ఏ దశ మనకు అనుకూలంగా ఉంటుంది, ఏ దశగా మనకు అనుకూలంగా ఉండదు, ఏ దశ లోపల మనం ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, ఇలాంటి కనుక జాతకంకి సంబంధించిన మొత్తం విషయాలు కనుక మీరు తెలుసుకోవాలనుకున్నట్లయితే తప్పకుండా మీరు వాట్సాప్ సంప్రదించడానికి ప్రయత్నించండి. అలాగే ఇప్పుడు ప్రత్యేకంగా మనం చేస్తుంది ఏంటంటే ప్రతి ఒక్క జాతకుడికి వీడియో చేయడం అయితే జరుగుతుంది. అంటే ఎవరికైతే అవసరం ఉన్నదో వాళ్ళకి వీడియో ఫార్మాట్లో అయితే వాళ్ళ జాతకం చెప్పడం జరుగుద్ది. అంటే ఏంటంటే ఒక బోర్డు పైన మీ జాతకం గురించి మొత్తం విశ్లేషణ చేయడం జరుగుద్ది, దాంతోపాటు మీరు చేయాల్సిన పరిహారాలు కూడా చెప్పడం అందులో జరుగుద్ది. ఇక్కడ ప్రత్యేకంగా వీడియో ఎందుకంటే తెలుసుకోండి, అది మీ దగ్గర స్టోరేజ్ ఉంటుంది, అయి ఉంటుంది, ఇది ఒకటి తెలుసుకోండి. సెకండ్ పాయింట్, ఇది ఎందుకంటే ఎప్పుడైతే మన గురించి మనం ఎక్కువసార్లు చూస్తుంటాం చూడండి, ఆ టైంలో మన పట్ల మనకు ఎనర్జీ పెరుగుతుంటుంది. జాతకం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన కారణం ఏంటంటే జాతకం ఒక రకంగా వెలుగు లాంటి పని చేస్తుంటుంది.
చీకట్లో వెళ్ళేటప్పుడు టార్చ్ ఎలా అయితే అవసరం ఉంటుందో, మనం జీవితం లోపల ముందుకెళ్ళేటప్పుడు ఎలాంటి సమయం ఎక్కడ ఎలా ఉండబోతుందో తెలుసుకోవడం చాలా ముఖ్యమైనది. అది జాతక సహాయంగా మనం తెలుసుకోగలుగుతాం. అందుకే ఇది కనుక మనం ప్రతిసారి కనుక ఎప్పుడైతే మనం కష్టాలు ఉన్నప్పుడు, కొద్దిగా ఇబ్బందిగా ఉన్నప్పుడు కనుక మన జాతకం వీడియో కనుక మనం చూసినట్లయితే అది మనకి చాలా చాలా హెల్ప్‌ఫుల్ తప్పకుండా అయి తీరుద్ది. మీకు ఎవరికైతే జాతకం కనుక మీ జాతకం కనుక వీడియో కనుక కావాలనుకున్నట్లయితే తప్పకుండా సంప్రదించడానికి ప్రయత్నించండి. ఇప్పుడు మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో క్యారీ చేయండి. భార్య దూరం వెళ్ళిపోయిన తర్వాత విలువ తెలిసొచ్చుద్ది. ఎందుకంటే అది ఆ టైంలో మనకు అస్సలు అర్థం అవ్వదు. అస్సలు గుర్తురాదు, అర్థం అవ్వదు. గొడవలు సంథింగ్ అయితే అప్పుడు జరుగుతుంటుంటాయి. సార్ రీజన్ వేరే. శని ఇప్పుడు రాబోయే రోజుల్లో ఇలాంటి విషయాలపై అయితే చేంజెస్ అయితే చేయబోతున్నాడు. కాబట్టి డబ్బు ఉండదు, కానీ డబ్బు అవసరం తప్పకుండా వచ్చుద్ది. భూమి, భవనం అలాగే వాహనం ఎవరైనా కొనాలని అనుకున్నట్లయితే రాబోయే రోజుల్లో కొనగలుగుతారు, ఇబ్బంది లేదు. గురు బలం కూడా తోడుగా ఉండడం వల్ల వివాహ యోగం కూడా కనపడుతుంది. దాంతో పాటు కొద్ది రియల్ ఎస్టేట్ లోపల ఉన్నవారు, బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ లోపల ఉన్నవారు, బిల్డర్స్ ఎవరైతే ఉన్నారో, లేకపోతే ఎవరైతే డెవలపర్స్ ఉన్నారో వాళ్ళకి రాబోయే రోజుల్లో మంచి జరుగుద్ది. కొన్ని మంచి స్థితిలో అయితే రాబోయే రోజుల్లో కనపడుతున్నాయి. సాటర్న్ 7th ఆస్పెక్ట్ 8th హౌస్ పైన ఉండడం వల్ల కొద్దిగా హెల్త్ పైన చాలా దృష్టి పెట్టడానికి మీరు ప్రయత్నించండి. స్పెషల్లీ భోజనం చేసేటప్పుడు అంటే ఏ వస్తువులు పడితే ఆ వస్తువులు అస్సలు తినకండి. అవి మనకి ఆరోగ్యానికి హెల్తీయా అన్‌హెల్తీయా చూడండి. చూసే తీసుకోండి తప్ప అన్నీ తీసుకోకండి. ఎక్కువ శాతం ఏంటంటే ఆయిలీ ఫుడ్స్ అవాయిడ్ చేయండి. నాన్ వెజ్ కూడా మానేయండి. ఏదైనా బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నట్లయితే ఇవి ఏవైతే ఉంటాయో చూడండి బ్యాడ్ హ్యాబిట్స్, అలాంటివి మీరు మానుకోండి. అంటే దాన్ని మనం చెప్పలేము. అలాంటి స్థితిలో ఏదైనా ఉన్నట్లయితే మీరు మానుకోండి. అండ్ ఇంకోటి ఏంటంటే ఎవరైతే ప్రత్యేకంగా ఇతరుల కోసం గ్యారంటీగా ఉంటున్నారో వాళ్ళకి కొద్దిగా ఇంకా ప్రాబ్లంలో వస్తారు. ఎవరైతే ఇతరుల కోసం గ్యారంటీగా ఉంటున్నట్లయితే వాళ్ళకి ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎందుకంటే అవతల వ్యక్తి బర్డెన్ మీకు వచ్చుద్ది. అని ఇంకొక విషయం మీరు గమనించుకోండి. శని దేవుడిది 10th ఆస్పెక్ట్ 11th హౌస్ పైన ఉండడం వల్ల స్నేహితుల నుంచి కొద్ది సహకారం పొందుతారు. కానీ సమాజం లోపల ఏదో ఒక విషయం పట్ల కొద్దిగా మీకు అవహేళన జరుగుతూ ఉంటుంటుంది. మీ పట్ల ఒక అవహేళన, మీ పట్ల బ్యాడ్ ప్రచారం జరుగుతూ ఉంటుంటుంది. సో దాని గురించి ఎక్కువ పట్టించుకోకండి. మీ థింకింగ్ ఓన్లీ మీ కర్మ పైన పెట్టండి. అది మీకు హెల్ప్ఫుల్ అవుతుంది. రాశిలో రాహు ఉండడం వల్ల గట్టిగానే ఉంటారు, బలంగానే పోరాడుతుంటారు. నేను అప్పుడు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నా, ఎప్పుడు చెప్తుంటా. ఏదైనా పని చేసేటప్పుడు దాని గురించి ఎక్కువ డిస్కస్ ఇతరులతో అస్సలు చేయకండి. లేకపోతే పనులు అస్సలు జరగవు. మీరు ఎంత అనుకోండి, ఎంత ప్రయత్నించండి, అనుకున్న పనులు అస్సలు జరగవు. కారణం ఏంటంటే మనం చేయాల్సిన పని ఇతరులతో చెప్తున్నాం, నేను ఇది చేస్తాను, అది చేస్తాను. షో ఆఫ్ ఎక్కువ చేయకండి. ఎంత సైలెంట్గా, ఎంత రహస్యంగా మీరు ఉంటారో మీరు అనుకున్న పనులు అంత చక్కగా అలా బాగా జరుగుతుంటాయి. రాబోయే రోజుల్లో కుదిరినట్లయితే కొద్దిగా నది స్నానం చేయండి. అని కుదిరినట్లయితే సముద్ర స్నానం కూడా చేయడానికి ప్రయత్నించండి. సముద్ర స్నానం చేసినట్లయితే కొద్దిగా ఏదైనా వ్యాధులు కనుక ఉన్నట్లయితే పోయే అవకాశాలు ఉన్నాయి. లేకపోతే వీక్లీ 3 times ఇంట్లో సాల్ట్ వాటర్ తోటి స్నానం తప్పకుండా మీరు చేయండి, హెల్ప్ఫుల్ అవుతుంది. అని ఆంజనేయ స్వామి ఆరాధన చేయండి. కాళీ అమ్మవారిది నిరంతరంగా మీరు జపం చేస్తుండండి, లేకపోతే అమ్మవారికి దర్శనమైనా చేస్తుండండి. కానీ కాళీ అమ్మవారిది సేవ మీరు తప్పకుండా చేయాల్సిందే. 2027 వరకు శని పర్వం అయితే మీకు ఉంటుంది. దాని తర్వాత ఉండదు, దాని తర్వాత కూడా ఉంటుంది, నేను కాదనను. ఎప్పుడైతే ఈ రాహుకేతు మీ రాశిని వదిలేసి వెళ్తారో అప్పుడు మీ జీవితం లోపల కొన్ని సంథింగ్ మంచి పరిణామాలు అయితే మీరు రాబోయే రోజుల్లో చూడగలుగుతారు. కానీ అంతవరకు అయితే కొద్దిగా ఇలాగే ఉంటుంటుంది. అందులో మీ జాతకంలో శని మహాదశ, శని అంతర్దశ, రాహు అంతర్దశ, రాహు ప్రత్యంతర్దశ కనుక టైం ఉన్నట్లయితే కొద్దిగా అసలు అర్థం అవ్వదు, చాలా భయంకరంగా కోపం వచ్చుద్ది. అని ఎవరిని ఏం చెప్పుకోవాలి అది కూడా అసలు అర్థం అవ్వదు. కానీ మిస్అండర్స్టాండింగ్స్ అయితే చాలా ఎక్కువగా అవుతుంటాయి. శనికి సంబంధించి చాలా ఉంది నాలెడ్జ్, చాలా చెప్పాల్సిన విషయం ఉంది. కానీ ఇంత గోచరం లోపల ఇంత అవసరం. అని ఒకటి మంచిగా ఉందా చెడు ఉందా అంటే మంచిగానే ఉంది, కొన్ని ముందుకైతే జరుగుతూ ఉంటుంటాయి. శ్రీమాత్రేయ నమః.